హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం పడుతోంది. పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్నగర్, టోలీచౌకి, గచ్చిబౌలి, మియాపూర్, మల్లాపూర్, సరూర్ నగర్, కార్వాన్, చాంద్రాయన్గుట్ట, కూకట్పల్లి, మియాపూర్, షేర్లింగంపల్లిలో వర్షం పడుతోంది. రోడ్లపై వర్షపు నీరు నిలబడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మెయిన్గా సాయంత్రం నుంచి పడుతుంది. 6 తర్వాత గట్టి వాన పడుతుంది కాబట్టి ఆఫీసుల నుంచి ఇళ్లకెళ్లే వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన కూడళ్లలో అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్లో మళ్లీ భారీ వర్షపాతం నమోదైంది. మియాపూర్లో 9.7 సెంటీమీటర్లు, లింగంపల్లిలో 8.2, హెచ్సియులో 8.1, గచ్చిబౌలిలో 6.6, చందానగర్లో 6.4, హఫీజ్పేటలో 5.6, ఫతేనగర్లో 4.7 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. స్టిల్ ఇప్పటికీ చాలా ఏరియాల్లో హైదరాబాద్లో వర్షం కుడుతూనే ఉంది భారీగా. కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చిన వాన మళ్ళీ అందుకుంది. ఇప్పుడు మనం హైదరాబాద్లో 4 బాక్సెస్లో చూస్తున్నాం. కానీ ఎక్కడ చూసినా అంటే ఏరియాల పేర్లు మారున్నాయి మనకు స్క్రీన్ మీద, కానీ సీన్ మాత్రం మారలేదు. మనం బేగంపేట నుంచి చూస్తున్నాం. అదేవిధంగా మియాపూర్లో కూడా భారీ వర్షం పడుతుంది. అటు ప్రజాభవన్ దగ్గర, ఇటు రాజేంద్ర నగర్లో, అటు మాదాపూర్లో, ఇటు అంబర్పేటలో. సో హైదరాబాద్ వ్యాప్తంగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4 చాలా దూరంగా ఉన్న ప్రాంతాలు ఇవి. 4 బాక్సుల్లో కనిపించేటివి. ఇక్కడ గట్టి వాన పడుతుంది. ఈవినింగ్ ఎగ్జాక్ట్లీ 5, 6 నుంచి మొదలైంది కొన్ని చోట్ల. ఇక 7, 8 గంటల నుంచి అయితే కుండపోతగా పడుతుంది వాన. ప్రధానంగా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్ళే టైం కాబట్టి ఇక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏరియా ఆ ఏరియా అంటూ లేకుండా పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్నగర్, టోలీచౌకి, గచ్చిబౌలి, మియాపూర్, మల్లాపూర్, సరూర్ నగర్, కార్వాన్, చాంద్రాయన్గుట్ట, కూకట్పల్లి, షేర్లింగంపల్లిలో భారీ వర్షం పడుతోంది. రోడ్లపై వర్షపు నిలిచిపోవడంతో ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. మెయిన్గా చౌరస్తాలలో, మెయిన్ ఏరియాలలో అవస్థలు పడుతున్నారు వాహనదారులు. భారీగా వర్షపాతం నమోదైంది ఈ 2 గంటల్లోనే. మియాపూర్లో 9.7 సెంటీమీటర్లు, లింగంపల్లిలో 8.2, హెచ్సియులో 8.1, గచ్చిబౌలిలో 6.6, చందానగర్లో 6.4, హఫీజ్పేటలో 5.6, ఫతేనగర్లో 4.7. ఇట్లా 7 గంటలకు మొదలైన వర్షం స్టిల్ ఇంకా భారీగా పడుతూనే ఉంది. ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోయారు. వెళ్తున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్లో సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ముఖ్యంగా సాయంత్రం ఈ వర్షం మొదలవడంతో ఆఫీసుల నుండి ఇళ్లకు వెళ్లే వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇంకా వర్షం దంచి కొడుతూ ఉండడంతో ఎక్కడి వారు అక్కడే ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. భారీగా ట్రాఫిక్ జామ్ కూడా కనిపిస్తూ ఉంది. ఇక లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయి ఉన్నాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్న సిచ్యువేషన్ ని మనం చూస్తూ ఉన్నాం. ట్రాఫిక్ ప్రధాన ఏరియాస్ అన్నిట్లో కూడా ట్రాఫిక్ జామ్ తీవ్రంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. పలు చోట్ల కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ ఏ విధంగా మారిపోయాయో కూడా మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. సో వారం రోజుల పాటు తెరిపించిన వర్షం మళ్లీ మొదలైంది. హైదరాబాద్లో దంచి కొడుతోంది వర్షం. ముఖ్యంగా పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్నగర్, టోలీచౌకి, గచ్చిబౌలిలో కురిసిన భారీ వర్షానికి పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ఇక ఇటు మియాపూర్, మల్లాపూర్, సరూర్ నగర్, కార్వాన్, చాంద్రాయన్గుట్ట, కూకట్పల్లి, మియాపూర్, షేర్లింగంపల్లిలో వర్షం పడుతోంది. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. హైదరాబాద్లో భారీ వర్షపాతం నమోదైంది. మియాపూర్లో 9.7 సెంటీమీటర్లుగా నమోదైంది. లింగంపల్లిలో 8.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక హెచ్సియులో 8.1, గచ్చిబౌలిలో 6.6, చందానగర్లో 6.4, హఫీజ్పేటలో 5.6, ఫతేనగర్లో 4.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.